ఉన్నారమ్మా? బాగున్నా మేడం. ముందుకన్నా ఇప్పుడు షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి మేడం. అవునా? అదేంటమ్మా, అన్ని మందులు పెట్టాను కదా, మింగలేదా? ఫుడ్ కంట్రోల్ ఉన్నారా లేదా? ఆహారం పథ్యం చెప్పాను కదా. రాగి జావ తాగుతున్నాను మేడం నేను. అది రాగి జావ తాగుతున్నారు, టిఫిన్ తినట్లేదు, దాని బదులు రాగి జావ తాగుతున్నారు. సో విన్నారు కదా. సో రోజు కూడా నా ఓపీలో షుగర్ పేషెంట్స్ ఆల్మోస్ట్ 80% వాళ్ళు మేడం బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, దాని ప్లేస్లో రాగి జావ తీసుకుంటున్నాము. సో లేదు, ఒక గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ రాగి జావ తాగుతున్నాము, అసలు ఏం తినట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇది సో డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ ఉన్న వాళ్ళకి రాగి జావ తీసుకోవడం మంచిదా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. నమస్తే, నేను మీ డాక్టర్ నిషితా రెడ్డి, ఎండోక్రైనాలజిస్ట్. రాగి ద ఫింగర్ మిల్లెట్, సో యాక్చువల్లీ ఇది చాలా ఒక నేచర్స్ గిఫ్ట్ అనుకోవచ్చు మన షుగర్ వాళ్ళకి. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్లో ఒక 100 గ్రాముల రాగులు తీసుకుంటే మీకు 170 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ శాతం ఉంటుంది. సో ఇందులో కూడా కెలరీస్ ఉంటాయి. బట్ కాకపోతే బెనిఫిట్ ఏంటి అంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది రాగుల్లో. రాగులే కాదు, మిల్లెట్స్ అన్నింటిలో. సో అండ్ ప్రోటీన్ ఉంటుంది, అండ్ మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. కాల్షియము, మెగ్నీషియము, ఐరన్, ఫాస్ఫరస్ ఇవన్నీ. కాబట్టి రాగులు తీసుకోవడం చాలా మంచిది. కానీ మీరు అది ఎలా తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ గ్లూకోజ్ లెవెల్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. రాగుల్లో తీసుకుంటే మనము దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మీరు చూసుకుంటే లో టు మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే 50 నుంచి 55 లోపల ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు దాన్ని మెత్తటి పిండిలాగా చేసి రాగి ఫ్లోర్ లాగా చేసి వాటిని మీరు జావల్లో కానీ రాగి సంగటి ముద్దలు కానీ రాగి ముద్దలు తిన్నారనుకోండి, సో ఆ పిండిని ఎక్కువ వాడకం ఎప్పుడైతే జరుగుతుందో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆల్మోస్ట్ మీకు 70 అయిపోతుంది. సో మోర్ దాన్ 70కి వెళ్ళిపోతుంది, 65 to 75 అలా ఉంటుంది ఒక రాగి జావ తీసుకుంటే. సో మీరు ఎలా తీసుకోవాలి రాగులు అంటే నార్మల్గా బరకగా పిండి చేసుకోవాలి, నాట్ రిఫైన్డ్ ఫ్లోర్ లాగా చేసుకోకూడదు. సో మీరు రాగి జావ లాగా తీసుకున్నప్పుడు రాగులు కానీ కొర్రలు కానీ ఏమవుతుంది, మీకు త్వరగా జీర్ణం అయిపోతుంది. సో జీర్ణం అయిపోయేసేసి బ్లడ్లో మనకి గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. సో అందుకే షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే రిఫైన్డ్ అంటే మెత్తటి పిండి ఇలా కాకుండా, రిఫైన్డ్ ఫ్లోర్స్ కాకుండా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే సో లైక్ బ్రౌన్ రైస్ కానివ్వండి, లేదా రాగి రొట్టెలాగా కానివ్వండి. సో అలా తీసుకున్నప్పుడు మీకు ఏమవుతుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వీటిల్లో మనకి స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో స్లో డైజెషన్ జరిగి మనకి గ్లూకోజ్ అనేది బ్లడ్లో స్లోగా రిలీజ్ అవుతుంది. సో వెంటనే మీకు గ్లూకోజ్ స్పైక్ రాదు అది తిన్న తర్వాత. అదే మీరు రాగి జావ తీసుకున్నట్లయితే మీకు గ్లూకోజ్ ఇమీడియట్లీ స్పైక్స్ చూస్తారనమాట. రాగులే కాదు, జొన్నలు కానీ కొర్రలు కానీ ఏవి కూడా సో అంబల్లాగా జావల్లాగా ఎవరు తీసుకోవద్దండి. వాటిని మీరు బరక పిండిలాగా చేసుకొని రొట్టె కానీ, దోశలు కానీ, ఇడ్లీ కానీ వాటితో పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి. ఆర్ రాగులు డైరెక్ట్ ఉడకపెట్టుకొని అన్నం లాగా తీసుకోవాలి. థ్యాంక్ యూ.